ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ నెల ఫిబ్రవరి 18వ తేదీ నుండి పాల్గొన మాసం ప్రారంభమై మార్చి 19వ తేదీతో పాల్గొన మాసం ముగుస్తుంది. ఈ నెల రోజులు చాలా పవిత్రమైనవి. అయితే ఈ పాల్గొన మాసంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈసారి వచ్చే చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుంది. అలాగే ఈ మార్చి నెలలో హోలీ పండుగ, ఉగాది మరియు శ్రీరామనవమి వంటి ముఖ్యమైన పండుగలు కూడా రాబోతున్నాయి. మార్చి 4వ తేదీ హోలీ పండుగ, మార్చి 19వ తేదీ ఉగాది పండుగ వచ్చింది. ఇక మార్చి 27వ తేదీన శ్రీరామనవమి పండుగ వచ్చింది. పాల్గొన మాసం నియమాలు, పూజా విధానం, చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే పండుగలు, తేదీలు, వాటి విశిష్టత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఫిబ్రవరి 18 నుండి మార్చి 19 వరకు పాల్గొన మాసం ఉంటుంది. ఈ పాల్గొన మాసంలోనే దేవతలు జన్మించారట. సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి, అయ్యప్ప స్వామి, పాండవులు, చంద్రుడు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ పాల్గొన మాసంలోనే చాలామంది దేవతలు జన్మించారట. కాబట్టి ఇంతకీ శక్తివంతమైన పాల్గొన మాసంలో దేవతలు అందరూ భూమిపై సంచరిస్తూ ఉంటారట. కాబట్టి ఈ నెలలో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ పాల్గొన మాసంలో మార్చి నెల 3వ తేదీన మంగళవారం నాడు చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. ఇదే రోజున పౌర్ణమి కూడా ఏర్పడుతుంది. ఈ చంద్రగ్రహణం మన భారతదేశం అంతటా కనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సూతక నియమాలు పాటించాలి. 2026 మార్చి 3వ తేదీ మధ్యాహ్నం 3:20 ప్రారంభమై సాయంత్రం 6:47 వరకు చంద్రగ్రహణం ఉంటుంది. ఈ గ్రహణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్రహణ సమయంలో ఎలాంటి ఆహారం తినకూడదు. గ్రహణానికి ముందు అలాగే గ్రహణం పూర్తయిన తరువాత ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి. వంటగదిలో ఉండే ఆహారం పైన దర్పణం చేయాలి. గ్రహణం పూర్తయిన తరువాత ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. ఇక ఈ సమయంలో దూర ప్రయాణాలు చేయకూడదు. ముఖ్యంగా గర్భిణీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ విధంగా మార్చి 3వ తేదీన ఏర్పడుతున్న చంద్రగ్రహణం నాడు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఈ పాల్గొన మాసంలోనే లక్ష్మీదేవి జన్మించింది. కాబట్టి ఈ నెలలో ప్రతి ఒక్కరూ లక్ష్మీ స్వరూపమైన తులసి కోటను మీ ఇంటికి తెచ్చుకోండి. మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఈ పాల్గొన మాసంలో తులసి మొక్కను పూజిస్తే ఈ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. ముఖ్యంగా ఈ పాల్గొన మాసం నెల రోజులు లక్ష్మీదేవి వైకుంఠం నుండి తిరిగి వచ్చి భూమిపైన సంచరిస్తూ ఉంటుందట. కాబట్టి ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ నెలలో వచ్చే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని గులాబీ పూలతో పూజించండి. ఇక ఈ సంవత్సరం అంతా డబ్బు కొరత ఏర్పడకుండా భోగభాగ్యాలు కలిసి వస్తాయి. సంవత్సరం మొత్తం చేసిన పూజలు ఫలితాన్ని ఈ ఒక్క నెలలోనే పొందవచ్చని వేద పండితులు చెబుతున్నారు. కాబట్టి ఈ పాల్గొన మాసానికి చాలా శక్తి ఉంటుంది. కాబట్టి ఈ రోజులు వీలైనంత ఎక్కువగా ఇంట్లో దీపారాధన చేసుకోండి. విశేషంగా ఈ నెల ఫిబ్రవరి 27వ తేదీ శుక్రవారం నాడు అమలక ఏకాదశి వచ్చింది. శుక్రవారం కలిసి వచ్చే ఏకాదశి చాలా పవిత్రమైనది. ఏకాదశి రోజున ఉసిరి చెట్టును పూజిస్తే 1000 గోవులను దానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందట. విశేషంగా ఈ అమలక ఏకాదశి నాడు ఉసిరి చెట్టును ముట్టుకొని ప్రదక్షిణాలు చేస్తే చాలు. డబ్బు కష్టాలన్నీ వెంటనే తీరిపోయి డబ్బు పరంగా బాగా కలిసొస్తుంది. ఎప్పటికీ శుక్రమౌఢ్యమే పూర్తయింది. కాబట్టి ఈ పాల్గొన మాసంలో శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. విశేషంగా ఈ నెలలో గృహ నిర్మాణం ప్రారంభిస్తే అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ఇక ఈ పాల్గొన మాసంలో ప్రతిరోజు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించండి. మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఇక తమలపాకులో ధనలక్ష్మీదేవి నివసిస్తుందట. కాబట్టి పాల్గొన మాసంలో తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మానికి తమలపాకులు కట్టుకోండి. ఇంట్లో అనవసరపు ఖర్చులు తగ్గి మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ పాల్గొన మాసంలో ఒక లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇక మీ ఇంటిపై ఎల్లవేళలా లక్ష్మీ కటాక్షం ఉంటుంది. అలాగే ఈ పాల్గొన మాసంలో దీపారాధన చేసేవారు 5 ఒత్తులతో దీపారాధన చేయండి. మీ పూజలకు రెట్టింపు ఫలితం దక్కుతుంది. అలాగే డబ్బు సమస్యలు, అప్పుల సమస్యలతో బాధపడేవారు ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. ఇక భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి.
విష్ణుమూర్తికి అత్యంత ఇష్టమైన పయోవ్రతాన్ని ఈ పాల్గొన మాసంలో ఆచరిస్తారు. ఈ పాల్గొన మాసం మొదటి 12 రోజులు ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఫిబ్రవరి 18వ తేదీ బుధవారం నుంచి ప్రారంభించి వరుసగా 12 రోజులు విష్ణుమూర్తిని పూజించి ఆవు పాలతో చేసిన పాయసం లేదా క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పించి విష్ణుమూర్తిని పూజించాలి. ఈ పయోగ్రహం ద్వారా సంవత్సరం పొడుగునా విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. విశేషంగా ఈ పాల్గొన మాసం నెల రోజులు ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి ఓం శ్రీ మహాలక్ష్మీ దేవి అయిన నమః మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఈ శక్తివంతమైన మంత్రాన్ని చదివితే అన్ని విధాలుగా మీకు బాగా కలిసి వస్తుంది. చీపురును కూడా లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. కాబట్టి పాల్గొన మాసంలో ప్రతి ఒక్కరూ కొత్త చీపురును కొని మీ ఇంటికి తెచ్చుకోండి. మీకు బాగా కలిసి వస్తుంది. దేవతలకు అలాగే పక్షులకు చాలా దగ్గర సంబంధం ఉంటుందట. కాబట్టి దేవతలు జన్మించిన ఈ పాల్గొన మాసం మీ ఇంటి ముందుకు వచ్చే కాకులకు లేదా పక్షులకు ఆహారంగా వేయండి. అలాగే మీ ఇంట్లో నల్లచీమలు కనిపిస్తే వాటికి పంచదార పొడి వేయండి. ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. పౌరాణిక గ్రంథాల ప్రకారం ఈ పాల్గొన మాసంలో ఏదో ఒక సోమవారం నాడు ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె ఈ 3 పదార్థాలతో శివలింగానికి అభిషేకిస్తే నెల తిరగకుండానే ఆర్థిక సమస్యలన్నీ తీరి సర్వ సంపదలు చేకూరుతాయట. అంతటి శక్తి పాల్గొన మాసానికి ఉంటుంది. ఈ పాల్గొన మాసంలోనే చంద్రుడు జన్మించాడు. కాబట్టి ఈ నెలలో వెండి వస్తువులు కొని మీ ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంటిపై ఎల్లవేళలా లక్ష్మీ కటాక్షం ఉంటుంది. ఇక గోమాతలో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారు. కాబట్టి ఈ నెలలో తప్పనిసరిగా ఒక చిన్న గోమాత విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. డబ్బు పరంగా, ఆరోగ్యపరంగా మేము కుటుంబానికి మంచి జరుగుతుంది. అలాగే ఈ పాల్గొన మాసంలో వచ్చే ఏదైనా ఒక శుక్రవారం నాడు 2 ముత్తైదువులను ఇంటికి పిలిచి వారికి తాంబూలం అందిస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. విశేషంగా ఈ పాల్గొన మాసంలో వచ్చే ఈ ప్రతి శనివారం నాడు పూజ గదిలో 2 దీపాలు వెలిగించి వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి. ఈ నెలలో ఎవరైతే పిండి దీపాలు వెలిగిస్తారో అలాంటి వారికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. పాల్గొన మాసం అంటేనే దేవతల మాసం. కాబట్టి ఈ నెల రోజులు మాంసాహారాలు తినకండి. ముఖ్యంగా పగటిపూట నిద్రపోకూడదు. లేదంటే మీ ఇంటికి దరిద్రం వెంటాడుతుంది. ఇక తులసి కోటను పూజించే ఆడవారు ఈ నెలలో ప్రతి శుక్రవారం తులసికి పచ్చిపాలు పోసి నమస్కారం చేసుకోండి. లక్ష్మీదేవి ఆశీస్సులతో మీ భర్త ఆదాయం పెరుగుతుంది. అలాగే ఈ నెలలో వచ్చే ప్రతి గురువారం నాడు లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని పూజిస్తే ఆర్థిక ఇబ్బందులు అన్నీ శాశ్వతంగా తొలగిపోతాయి. ఇక మనలో చాలామందికి ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు. అలాంటి వారు ఈ పాల్గొన మాసంలో ఒక పసుపు రంగు దారానికి 7 ముడులు వేసి ఆ దారాన్ని విష్ణుమూర్తి పాదాల దగ్గర పెట్టి మీ కుడి చేతికి కట్టుకోండి. ఇలా చేస్తే మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ నెలలో దీపారాధన చేసేటప్పుడు మల్లెపూలతో దేవుణ్ణి పూజిస్తే కోరిన కోరికలు అన్నీ వెంటనే నెరవేరుతాయి. ఇక జాతక దోషాలతో ఇబ్బంది పడేవారు గోమాతను పూజించండి. నానబెట్టిన శనగలను గోమాతకు తినిపిస్తే జాతకంలో దురదృష్టం తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. పసుపు చాలా శుభసూచకం. కాబట్టి పసుపు రంగు వస్త్రంలో 7 పసుపు కొమ్ములను మూటగట్టి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి. ఇలా చేస్తే మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించకుండా దైవశక్తులు ఆకర్షిస్తాయి. అలాగే బ్రాహ్మణుల కోసం స్వయంపాకం దానం చేయండి. మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. సంతానం కోసం ఎదురుచూసే దంపతులు ఈ పాల్గొన మాసంలో సంతాన గోపాల మంత్రాన్ని జపించండి. ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ విధంగా పాల్గొన మాసంలో చిన్న చిన్న నియమాలను పాటిస్తూ విష్ణుమూర్తిని పూజిస్తే అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ పెట్టి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదములు.